ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాడు. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి ఇది మొదలుకొని అన్ని తరాల వారు నన్ను ధన్యురాలు అంటారు అని ఆమె మాట్లాడుతుందండి. హల్లెలూయా. ఈరోజు ప్రభువు మిమ్మల్ని మీ గురించి ఒక చక్కటి ప్రవచనం చెప్తున్నారు, ఒక మాట మీకు భరోసా ఇస్తున్నారు. అదేంటంటే, నేను నీ దీనస్థితిని చూశాను, అందుకనే నేను నిన్ను కటాక్షించాను. ఇది మొదలుకొని నీ జీవితంలో నేను గొప్ప కార్యాలు చేస్తాను కాబట్టి మరి ఇక పైన అందరూ నిన్ను ధన్యుడు అంటారు, నిన్ను ధన్యురాలు అంటారు, ఎందుకంటే నీ దీనస్థితిని నేను చూచాను అని ప్రభువారు చెప్తున్నారండి. మరి ఒక్కసారి మనము ఈ సమయంలో ఆదికాండంకి వెళ్దాము. ఆదికాండము 29వ అధ్యాయము 32వ వచనం అండి. ఆదికాండం 29వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చదవండి. యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టాను. చాలండి. చూడండి, ఇక్కడ రూబేన్ గురించి ఆమె మాట్లాడుతూ ఉంటుంది. దేవుడు నా శ్రమ చూచి ఉన్నాడు, దేవుడు నా శ్రమను, యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టాను. రూబేన్ అనే మాటకు అర్థము దేవుడు నా శ్రమ చూశాడు. ఏంటండి? దేవుడు నా శ్రమ చూశాడు, ఇకపైన నా పెనిమిటి నన్ను ప్రేమిస్తాడు. ఇక్కడ లేయా చాలా మరి ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉంది. ఏ ఆడపిల్లైనా సరే వివాహం చేసుకున్న తర్వాత తన భర్త తను ప్రేమించాలని ఆశపడుతుంది, తనతో మాట్లాడాలి అని కోరుకుంటుంది ప్రతి స్త్రీ కూడా. మరి తను అనేకమైనటువంటి ఆశలు పెట్టుకొని తను పుట్టింటి దగ్గర నుండి, తన తల్లిగారి ఇంటి నుంచి మరి భర్త దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు తను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, తన భర్త ప్రతి విషయంలో కూడా తనను మరి గౌరవించాలని, మరి తనను ప్రేమించాలని, ప్రతి విషయంలో కూడా ఆ అభిప్రాయాలు తీసుకునే విషయంలో కానీ, ఒకరితో ఒకరు మాట్లాడుకునే విషయంలో కానీ, అన్నింటిలో కూడా ఆ స్త్రీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుందంటే తన భర్త తనతో కలిసి ఉండాలి, ఏక శరీరంగా ఉండాలి, తనతో అన్ని పంచుకోవాలి అనేటువంటి మెంటాలిటీతో ప్రతి స్త్రీ కూడా వివాహం చేసుకునేటప్పుడు ఆ వైవాహిక బంధంలోనికి అలాగే అడుగు పడుతుందండి. లేయా కూడా అట్లాగే వచ్చింది. మరి తన భర్త తను ప్రేమిస్తాడని, తనతో చక్కగా ఉంటాడని ఆమె అనుకుని వచ్చింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. యాక్చువల్గా ఇక్కడ యాకోబు మరి ఆమెను ప్రేమించలేదు, తను మొదటి నుంచి కూడా రాహేల్నే ప్రేమించాడు. ఎందుకంటే లేయాకి జబ్బు కళ్ళు ఉన్నాయి అని వాక్యం సెలవిస్తుంది బైబిల్ గ్రంథంలో. ఆమెకున్నటువంటి ఆ ఒక బలహీనతను బట్టి, తనకున్నటువంటి ఆ ఒక సిక్నెస్ని బట్టి యాకోబు ఆమెను పెద్దగా ప్రేమించలేదు. కానీ వాళ్ళ నాన్న మోసం చేసి, లాబాను మోసం చేసి, మొట్టమొదట మరి వారి ఇంట్లో వారి యొక్క ధర్మం ప్రకారము మొదట పెద్ద ఆడపిల్లకు మరి వాళ్ళు పెద్ద కుమార్తెకు వివాహం చెయ్యాలి, మరి ఆ తర్వాతే రెండో కుమార్తెకు వివాహం చెయ్యాలనేటువంటి రూల్ ఉండటం వల్ల మరి వాళ్ళు ఆయనకు తెలియకుండా రాత్రి సమయంలో వాళ్ళు ఆమెనిచ్చి ఆమెకు వివాహం చేసేస్తారు. మరి పొద్దున చూసుకునేటప్పటికి సీన్ మొత్తం మారిపోయి ఉంటుంది. అక్కడ యాకోబు తప్పు కూడా లేదు. అతను అసలు చేసింది పని ఎవరి కోసం చేశాడంటే రాహేల్ కోసం చేశాడు, ఆ 7 సంవత్సరాల కొలువు. కానీ వాళ్ళు మోసం చేసి యాకోబుకి లేయానిచ్చి పెళ్లి చేసేస్తారు. అక్కడ యాకోబు తప్పు కూడా లేదు. కానీ లేయా ఎలా ఎక్స్పెక్ట్ చేసిందంటే, నన్ను వివాహం చేసుకున్నాడు కాబట్టి నన్ను ప్రేమిస్తాడేమో అని అనుకుందామె. వివాహం అయిపోయింది కదా, సో ఇప్పుడు నన్ను ప్రేమిస్తాడేమో, ఇంతకు ముందు ప్రేమించాల కానీ ఇప్పుడు నన్ను ప్రేమిస్తాడేమో అని అనుకుందామె. కానీ వెళ్ళిన తర్వాత ఆయన అస్సలు ఆమెను ప్రేమించలేదు, ఆమెతో మాట్లాడట్లేదు, ఆమెను ఎడమొహం పెడమొహంగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో. మరి భోజనం పెట్టినా సరే తినటానికి మరి ఆయన ఇష్టపడట్లేదు. ఎంతసేపు ఆయన ఆలోచన, ఆయన ప్రేమ, ఆయన ఆప్యాయత, ఆయన సమస్తమును కూడా మరి రాహేల్ మీద పెట్టుకుంటున్నాడు, ఆ చెల్లెల మీద పెట్టుకుంటున్నాడు. మరలా కొలువు చేసింది కూడా తన చెల్లెల కోసమే చేశాడు తప్పితే లేయా కోసం ఏం పట్టించుకోవట్లా.
మరి ఆ టైంలో ఆమె చాలా కన్నీరు కార్చింది, తను చాలా ఏడ్చింది, ఏంటి నా పరిస్థితి అని. మరి ఆ టైంలో దేవుడు ఒక అందమైన కుమారుణ్ణి లేయాకి ఇచ్చాడు, అదే రూబేన్ అండి. రూబేన్ని దేవుడు లేయాకి ఇచ్చినప్పుడు ఆమె అనుకుంది, ఇక మీదట నా భర్త నన్ను ప్రేమిస్తాడు, దేవుడు నా శ్రమను చూసి ఉన్నాడు, నా శ్రమను చూసి ఉండి నాకు నా గర్భాన్ని తెరిచాడు. నిజంగానండి, దేవుడు ఆమె శ్రమను చూశాడు ఆ రోజు. మరి చెల్లెలు ప్రేమించబడుతుంది, చెల్లెలు అన్ని విషయాల్లో మరి ఆదరించబడుతుంది, కానీ లేయాను పక్కకు పెట్టినప్పుడు దేవుడు చూసి తట్టుకోలేపాడు ఆమె బాధని. ఆమె యొక్క సిచ్యువేషన్ని దేవుడు మరి డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. ఒక స్త్రీని ఆ భర్త అలాగా బాధ పెడుతున్నప్పుడు, ఆమెను మరి పక్కకి నెట్టేస్తున్నప్పుడు దేవుడు ఓర్చుకునే దేవుడు కాదండి. ఆయన ప్రతి పరిస్థితిని కూడా మన జీవితంలో గమనిస్తాడు. నీ భర్త నీతో సరిగా మూవ్ అవ్వకపోయినా, నీ భార్య నీతో సరిగా ఉండకపోయినా, మరి మీ కుటుంబంలో సరిగా సమాధానం లేకపోయినా, మీ కష్టాలని దేవుడు చూస్తున్నాడు. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు మీ కష్టాలను చూస్తున్నాడు. ప్రతి సిచ్యువేషన్లో మీరు ఎలా నడుచుకుంటున్నారో, మీరు ఎంతగా మీ బాధను దిగబెంగుకుంటున్నారో, మీ గుండెల్లో ఎంత బాధ ఉందనేది దేవుడికి తెలుసు. అందుకనే మరి ఆ రోజు లేయా గర్భాన్ని తెరిచి ఆమెకు అందమైనటువంటి కుమారుణ్ణి రూబేన్ని ఇచ్చాడు. ఈరోజు ప్రభు మీతో కూడా అంటున్నారు, నేను నీ యొక్క ఆశను నెరవేరుస్తాను, నేను నిన్ను తృప్తిపరుస్తాను. నీ జీవితంలో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, నువ్వు ఏదైతే మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నావో నా దగ్గర నుంచి, నువ్వు ఏది కావాలని ఇంతకాలము శ్రమపడ్డావో, బాధపడ్డావో, అది నేను నీకు అనుగ్రహిస్తాను అని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నారండి. మరి ఇదే ఆదికాండము 16వ అధ్యాయము ఒకసారి చూద్దాము. ఆదికాండము 16వ అధ్యాయము 13 నుంచి 16 వచనాల వరకు చదువుదామండి. అది చూచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలైనగా నన్ను చూచిన వాణి నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకునేను. అందుచేత ఆ నీటి బుగ్గకు బేయేర్ లహాయి రోయి అను పేరు పెట్టబడెను. అది కాదేశుకును బేరేదుకును మధ్య ఉన్నది. తర్వాత ఆగరు అబ్రహాముకు కుమారుని కనెను. అబ్రహాము ఆగరు కనిన తన కుమారునికి ఇస్మాయేల్ అని పేరు పెట్టెను. ఆగరు అబ్రహాంకు ఇస్మాయేలును కన్నప్పుడు అబ్రహాం 86 ఏళ్లవాడు. చూడండి, ఇక్కడ హాగరు దేవుని గురించి ఒక మాట చెప్తుందండి. ఏంటంటే, నన్ను చూస్తున్న దేవుడివి నువ్వే, నన్ను చూస్తున్నటువంటి దేవుడివి నువ్వే, నా బాధను నా కష్టాన్ని చూసినటువంటి దేవుడివి నువ్వే. హల్లెలూయా. ఇక్కడ సారాయి ద్వారా ఆమెకు కొంచెము బాధ కలిగింది. ఆమె పెడుతున్నటువంటి కష్టాలను బట్టి, ఆమె పెడుతున్నటువంటి ఆ ఒక ఇబ్బందులను బట్టి ఆమె తట్టుకోలేక దేవుడికి మొరపెట్టుకుందంటండి. మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఆమె యొక్క గర్భాన్ని తెరిచి నువ్వు ఇష్మాయేల్ని కంటావు అని ఆమెకు భరోసా ఇచ్చినప్పుడు ప్రభు గురించి ఆమె మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, నన్ను దేవుడు చూశాడు, నన్ను చూచిన దేవుణ్ణి నేను ఈరోజు ఇక్కడ చూస్తున్నాను. హల్లెలూయా. నన్ను చూచిన దేవుణ్ణి నేను చూస్తున్నాను. మీరు ఇక్కడ చూడండి, ఒక దాసురాలని కూడా దేవుడు పట్టించుకుంటున్నాడు. హల్లెలూయా. నిజంగా దాసురాలని పట్టించుకోవాల్సినంత అవసరం లేదండి ఆయనకి. దాసురాలని పట్టించుకోవాల్సిన అవసరంలా. ఆమె ఒక దాసి. అబ్రహాము షారాయి దగ్గర పనిచేసేటువంటి ఒక పనికత్తె. మరి ఆమె మొరపెట్టుకున్నప్పుడు కూడా దేవుడు ఆమెను కనికరించి ఆమెకు ఇష్మాయేల్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు మీతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు, నేను నిన్ను చూస్తున్నాను, నేను నిన్ను చూడట్లేదు అని నువ్వు బాధపడవలసినటువంటి అవసరం లేదు. నేను నిన్ను చూస్తున్నాను, నా కంటికి రెప్పలా నేను నిన్ను కాపాడుకుంటున్నాను. నీ పైన ఎవరెవరైతే మాటలు అంటున్నారో, నీ గురించి ఎవరైతే మరి లేనిపోని నిందలు వేస్తున్నారో, మరి నీ గురించి ఎవరైతే మరి తప్పుడు మాటలు చెప్పి నీ పైన రాంగ్ ఎలిగేషన్స్ వేస్తున్నారు, ప్రతిదీ నేను వింటున్నాను, నేను చూస్తున్నాను.
నేను నీకు సమాధానం ఇస్తాను, నేను నీ యొక్క బంధకాల నుంచి నేను నిన్ను విడిపిస్తాను, నేను నీ యొక్క కష్టాల నుంచి నేను నిన్ను విడిపిస్తాను. ఎలాగా హాగరుకు ఇష్మాయేల్నిచ్చి ఆమె యొక్క నిందను తొలగించాడో, ఆమె కష్టాల నుంచి విడిపించాడో, ఎలాగ మరి లేయాకు రూబేన్నిచ్చి మరి ఆమె శ్రమల్లో దేవుడు ఆమెకు ఒక సమాధానం ఇచ్చాడో రూబేన్ ద్వారా, ఈరోజు ప్రభు నీతో కూడా అదే వాగ్దానం చేస్తున్నాడు. నేను నీకు సమాధానం ఇస్తాను, నేను నీ శ్రమలలో నేను నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. యాకోబుని లాబాను బాధపడతాడండి, అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తాడు. మరి చాలాసార్లు అతను చేసిన పని నచ్చలేదని అనేక మార్లు మరి అతని యొక్క జీతాన్ని మార్చేయడము, ఎక్కువ తక్కువలు చేయడము, ఎంత పని చేసినా సరే సాటిస్ఫాక్షన్ లేకపోవడం చూస్తున్నప్పుడు ప్రభు అతన్ని దర్శిస్తాడు యాకోబుని ఒకానొక దినమున. మరి ఆ టైంలో ప్రభు వారు ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను మరి తూర్పుకు ఎడమకు పశ్చిమానికి నేను నిన్ను మరి విస్తరింపజేస్తాను, నీ యొక్క జనము నీ ద్వారా వచ్చేటువంటి సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ రోజు మరి అక్కడి నుండి తన యొక్క చేతి యొక్క కష్టార్జితాన్ని, తను సంపాదించిన యావదాస్తిని, తన భార్యను, పిల్లలను అందరినీ తీసుకుని ఇంకా వెళ్ళిపోతాడు తన యొక్క దేశానికి. మరి ఆ రోజు యాకోబు కూడా అదే మాట చెప్తాడు, నా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అయినటువంటి నా దేవుడు నన్ను చూశాడు, నా కష్టాన్ని చూశాడు, నేను సంపాదించిన ఆస్తిని చూశాడు. కాబట్టే ఈరోజు నువ్వు నన్ను ఎంత మోసగించినా సరే, నువ్వు నా యొక్క జీతాన్ని నువ్వు ఎన్నిసార్లు మార్చినా సరే, దేవుడు నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చి నన్ను పంపించాడు. హల్లెలూయా. ఈరోజు బహుశా మీకు చెందవలసిన దాన్ని మరి మీకున్నటువంటి మీ బంధువులు కావచ్చు, మీ యొక్క ఎదురుకుండా ఉన్నటువంటి మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేకపోతే మీ స్నేహితులు కావచ్చు, మీకు రావాల్సింది లాక్కుని మిమ్మల్ని మోసం చెయ్యాలని వాళ్ళు ప్లాన్స్ వేస్తున్నారేమో. మీకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా, మీకు చెందవలసిన దాన్ని చెందకుండా, మరి మిమ్మల్ని ఉద్యోగంలో మిమ్మల్ని బాధ పెట్టచ్చు, మీ చుట్టూ మీరు పొందుకోవాల్సింది పొందుకోకుండా మీకు చెయ్యొచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, వారు ఎన్నైనా చేయని నేను నిన్ను చూస్తున్నాను, నీకు రావాల్సింది నేను వచ్చేలాగా నీ పక్షాన్ని నేను వ్యాజ్యమాడతాను. యుద్ధము యెహోవాదే, ఆయన యుద్ధము చేస్తాడు. తప్పకుండా మన పక్షాన ఆయన ఉండి యుద్ధం చేస్తాడు. యాకోబుకు రావాల్సిందంతా వచ్చేలాగా దేవుడు చేశాడండి. హల్లెలూయా. లాబాను ఎన్నో రకాలుగా మోసం చేశాడు యాకోబుని, ఎన్నో విధాలుగా మరి తను సంపాదించింది లాక్కోవాలని, తన బిడ్డల్ని తన వైపు తిప్పుకోవాలని, తన మనవాళ్ళని తన వైపు తిప్పుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే యాకోబు పక్షాన సజీవుడైనటువంటి దేవుడు నిలబడ్డాడు. కాబట్టి యాకోబుని క్షేమంగా తీసుకెళ్ళాడు, మళ్ళా క్షేమంగా వెనక్కి తన స్వదేశానికి తనను తీసుకొచ్చేశాడు. హల్లెలూయా. ఈ దినమున ప్రభు మీతో మాట్లాడుతున్నాను, నేను నీ శ్రమలన్నింటినీ చూస్తున్నాను, నీ కష్టాలను నేను చూస్తున్నాను. ఎవరు ఎన్ని రకాలుగా నిన్ను బాధ పెట్టినా సరే నేను నీ తరపున ఉండి, నేను నీ వైపు ఉండి నేను మాట్లాడతాను, వారితో నేను మాట్లాడతాను. మనం ఎవరితో మాట్లాడిన అవసరం లేదండి. కొన్నిసార్లు మన వాళ్ళు చెప్పచ్చు, నువ్వు దేవుడిని నమ్ముకున్నావుగా నీకేం రాదుపో, నువ్వు దేవుడిని నమ్ముకున్నావుగా నీకేం ఇవ్వంపో, నువ్వు ఇలాంటి పెళ్లి చేసుకున్నావుగా నీకేం రాదుపో అని మనల్ని బెదిరిస్తారు, అని మనల్ని చులకనగా మాట్లాడతారు. కానీ ప్రభు అంటున్నారు, ఎవరు ఎన్ని చేసినా సరే, ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా సరే, నీకు అంతకన్నా ఎక్కువగా నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. అంతకన్నా ఎక్కువగా నువ్వు పోగొట్టుకున్న దానికంటే ప్రతిగా నేను నీకు రెండంతలుగా నేను నీకు అనుగ్రహిస్తాను. ఐగుప్తీయులండి, మరి ఇజ్రాయేలీలు వెట్టి చాకిరీ చేయించి బాధలు పెట్టారండి. ఇజ్రాయేలీల్ని ఐగుప్తీయులు. హల్లెలూయా. మరి వాళ్ళు అక్కడ మూలిగారు, అయ్యా దేవా నువ్వు ఉంటే మమ్మల్ని కనికరించయ్యా, ఈ బాధల నుంచి మమ్మల్ని విడిపించయ్యా, ఈ కష్టాల నుంచి మమ్మల్ని విడిపించి, ఎంతకాలం మేము ఇక్కడ మగ్గిపోవాలి, ఎంతకాలం మేము ఇక్కడ నలిగిపోవాలి, మాకు ఇంకా విడుదల లేదా, మాకు ఇంక ఈ కష్టాలకి విడుదల లేదా అని వాళ్ళు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మోషేను పంపించాడు నాయకుడిగా. మోషేని పంపించి మరి ఆ ఇజ్రాయేలీలు పడుతున్నటువంటి కష్టాల నుంచి, బాధల నుండి వాళ్ళని వెనక్కి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు మీతో కూడా అదే మాట్లాడుతున్నారు. బహుశా మీరు మగ్గిపోతున్నారేమో, నలిగిపోతున్నారేమో, మరి మీ విషయంలో ఎవరు మీ పక్షాన నిలబడి వాదించే వాళ్ళు మీకు ఎవరు బహుశా ఈరోజు లేరేమో మీ తరపున. అయితే ప్రభు అంటున్నారు, నేను ఉన్నాను నీకు తోడుగా, నేను నిన్ను అనాథలుగా విడవను, నేను నీ వద్దకు వస్తాను మరలా, నేను నీ యొక్క పక్షాన నేను నిలబడి వారిని నిన్ను ఆ యొక్క బంధకాల నుంచి, ఆ మగ్గిపోతున్నటువంటి ఆ శ్రమల నుంచి నేను నిన్ను బయటికి విడిపిస్తాను.
హల్లెలూయా. ప్రతి దానికి జవాబు ఉందండి ఈరోజు. ప్రతి దానికి జవాబు ఉంది. మీరు ఎక్కడ ఏ విధంగా కష్టపడుతున్నారు, ఏ విధంగా బాధపడుతున్నారు అనేది దేవుడికి తెలుసు. ఎంతగా నలిగిపోతున్నారు అనేది దేవుడికి తెలుసు. మీరు అనుకోనవసరం లేదు, దేవుడు నన్ను చూడట్లా, నన్ను పట్టించుకోవట్లా, నా పరిస్థితి దేవుడికి అర్థం కావట్లేదేమో, నేను ఇంత కన్నీరు కారుస్తున్నా దేవుడు చూడట్లేదేమో, నా మొర వినట్లేదేమో అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రభు అంటున్నారు, నేను వింటున్నాను, నేను అన్నీ గమనిస్తున్నాను, నేను ప్రతిదీ గమనిస్తున్నాను. ఈరోజు నువ్వు ఏదైతే శ్రమల గుండా కష్టాల గుండా వెళ్తున్నావో ఇవన్నీ కూడా మరి టెంపరరీ, కొద్ది రోజులు ఆ మబ్బులాగా ఉండి విడిపోయేవే, కానీ మరి అవన్నీ శాశ్వతమైనవి కాదు. నువ్వు నమ్మకస్తుడిగా, నువ్వు నమ్మకస్తురాలుగా నా సన్నిధిలో నిలబడినట్లయితే, నా యొక్క మాట విని యథార్థ హృదయం కలిగిన దానివే నువ్వు ఉన్నట్లయితే, శుద్ధమైన మనస్సాక్షితో నువ్వు ఉన్నట్లయితే తప్పక నేను నిన్ను విడిపిస్తాను అని ఈరోజు ప్రభువారు మీతో మాట్లాడుతున్నారండి. కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంటుంది, వారి యొక్క శ్రమలను తాళలేక యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క శ్రమల నుంచి వారిని బయటికి విడిపించాడంట. ఆ శ్రమలను చూసి హల్లెలూయా. ఏ విధంగా లేయా శ్రమను చూసి రూబేన్ని ఇచ్చాడు, ఏ విధంగా హాగరు యొక్క ఒంటరితనాన్ని కష్టాన్ని చూసి ఇష్మాయిల్ని ఇచ్చాడు, ఏ విధంగా లాబాను మోసగిస్తున్నప్పుడు యాకోబుని చూసి యాకోబుకి తనకు రావాల్సిందంతా ఇచ్చేశాడు, మరి ఏ విధంగా ఐగుప్తుల దగ్గర ఇజ్రాయేలీలు మూలుగుతున్నప్పుడు వారి యొక్క బంధకాల నుంచి దేవుడు విడిపించాడు. దేవుడు ఈరోజు ప్రభు అంటున్నారు, మరి నేను కూడా నిన్ను చూస్తున్నాను. హల్లెలూయా. నన్ను చూచిన దేవుణ్ణి నేను చూచాను అనే సాక్ష్యం మరి మీరు త్వరలో చెప్పుదురుగాక యేసు నామములో. నన్ను చూచిన దేవుణ్ణి నేను చూశాను. మీరు ఎలా చూస్తారు? ఏ విధంగా చూస్తారు? మీ జీవితంలో మీ యొక్క మిమ్మల్ని చూచిన దేవుణ్ణి మీరు చూశానని మీరు ఎప్పుడు చెప్పగలరంటేనండి, మీ జీవితంలో ఒక అద్భుతం జరిగినప్పుడు, ఒక గొప్ప కార్యం జరిగినప్పుడు ప్రభు మిమ్మల్ని చూస్తున్నాడు అనేటువంటి విషయం మీకు అర్థమవుద్ది. మరియా అదే చెప్పింది, ఈ దీనురాలి దీనస్థితిని దేవుడు కటాక్షించాడు, సర్వశక్తిమంతుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు, కాబట్టి ఇక మీదట అందరూ నన్ను ధన్యురాలు అంటారు. హల్లెలూయా. ఆ సాక్ష్యం మీరు ఎప్పుడైతే మీ నోట్లోంచి వస్తుందో ఆ రోజు అందరికీ అర్థమవుద్ది దేవుడు మిమ్మల్ని చూశాడు అని. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని చూసినప్పుడు మీ బంధకాలన్నిటి నుంచి విడుదల వచ్చేస్తుందండి. అంటే ఇప్పుడు చూడట్లేదా అని అర్థం కాదు, ఇప్పుడు కూడా చూస్తున్నాడు. కానీ ఆయన విడుదల ఎప్పుడైతే జరుగుతుందో మీ లైఫ్లో, మీరు ఎప్పుడైతే విడిపించబడతారో ఆ దినమున అనేకులకు అర్థమవుతుంది దేవుడు మీ జీవితంలో మిమ్మల్ని చూసి మీతో పాటు ఉండి మిమ్మల్ని ఆ పరిస్థితుల నుంచి విడిపించాడని. హల్లెలూయా. ఈ యొక్క నతానియేలు అనేటువంటి వ్యక్తిని కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు చూస్తారంట. ఆయన చెట్టు కింద కూర్చొని సత్యాన్ని వెతుకుతూ ఉంటాడు. ఎవరు నిజమైన దేవుడు, ఎవరు అని ఆయన బాధపడుతూ కూర్చుంటాడు. మరి ఆ నతానియేలు వచ్చి ఆ యోహాను సువార్త 1వ అధ్యాయంలో అతను వచ్చి మాట్లాడుతున్నప్పుడు ప్రభు అంటారు, నతానియేలు నువ్వు ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడే నిన్ను చూశానయ్యా అని అంటాడు. ఆశ్చర్యపోతాడు నతానియేలు, ఎలా చూశాడు నన్ను ఈయన? అప్పుడు నమ్ముతాడు, ఈయన నిజమైన దేవుడు, ఈయనే ఆ మెస్సయ్య, ఈయనే నేను ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సయ్య, ఈయనే నా రక్షకుడు అని ఆ రోజు నుంచి ప్రభు వారిని వెంబడిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు నువ్వు కూర్చుని మూలుగుతున్నటువంటి ఆ పరిస్థితులు, నువ్వు ఆ ఒంటరిగా నలిగిపోతున్నటువంటి ఆ బాధ, ఆ కన్నీరు బహుశా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి బహుశా అర్థం కాకపోవచ్చు. నువ్వు ఏ సిచ్యువేషన్లో వెళ్తున్నావో, నీ పైన నీ ముఖం మీద నవ్వు చూసి అనుకుంటారు, బాగానే ఉన్నారు కదా, ఏముందిలే అని అనుకోవచ్చు. కానీ లోపల నువ్వు పడుతున్నటువంటి ఆ బాధ, కష్టం అనేది దేవుడికి మాత్రమే తెలుసు. అది పైన చూస్తున్న వాళ్ళు ఎవరికి అర్థం కాకపోవచ్చు. నువ్వు ఎంతగా లోపల నీ మనోవేదన ఏంటనేది మరి నీకు దేవుడికి తప్ప ఎవరికి అర్థం కాదు ఈ రోజుల్లో. అంతే కదండి. మనము ఇతరులతో చెప్పుకున్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళు ఏమంటారంటే, దేవుడు నమ్ముకున్నావుగా, పడు అనుభవించు, ఆ దేవుడు అని ఊరేగుతున్నావు కదా, పడు అనుభవించు అంటారు. అంతే కదండి. మనము ఇంట్లో ఒక్కళ్ళమే నమ్ముకుంటాం, లేదా మిగిలిన వాళ్ళు నామకార్థకంగా ఉండొచ్చు. బహుశా అందరూ క్రైస్తవులు అయినప్పటికీ క్రైస్తవులుగా, నిజమైన క్రైస్తవులుగా ఎవరు ఉండరు. కొంతమంది నామకార్థకంగా ఉంటారు. ఎవరైతే నిజమైన క్రైస్తవులుగా ఉండి పోరాడతారో వాళ్ళకి మరి అనేకమైన కష్టాలు వస్తాయి. ఇంట్లో ఉన్నవారే శత్రువులుగా అయిపోతారు. ఇంట్లో ఉన్నవారే మరి
అన్ని రకాలుగా వాళ్ళని బాధ పెడతారు, వేదన కలిగిస్తారు. ఆ టైంలో మరి వాళ్ళకి ఏది చెప్పినా అర్థం కాదు. వాళ్ళు ఎందుకంటే నామకార్థకంగా ఉంటారు. వాళ్ళు దేవుడు నమ్మరు, దేవుడు వాక్యాన్ని వినరు, దేవుడు వాక్యం పైన విశ్వాసం వారికి ఉండదు. దేవుడు మాట్లాడతాడు అన్నా కూడా వాళ్ళు నమ్మరు. సో అలాంటి వాళ్ళకి మీరు మీ బాధలు చెప్తున్నప్పుడు వాళ్ళకి అవి చులకనగా కనిపిస్తాయి, వాళ్ళకి అవి నవ్వులాటగా కనిపిస్తాయి. వాళ్ళు అంటారు, దేవుడిని నమ్ముతున్నావు కదా, నమ్ము, బాధలు పడు, ఉపవాసాలు ఉంటున్నావుగా, మందిరానికి వెళ్ళిపోతున్నావుగా, చెయ్యి, ఎన్ని రోజులు చేస్తావు చెయ్యి, నీకు ఏ విధంగా దేవుడు విడుదలిస్తాడో నేను చూస్తాను అని ఇలాగా సవాలుకరంగా మాట్లాడేటువంటి వ్యక్తులు మన మధ్యలో ఉండొచ్చు. కానీ ప్రభు అంటున్నారు, ఎవరు ఎన్నన్నా కానీ ఏమన్నా కానీ నేను నీ శ్రమను చూస్తున్నాను. ఎవరితో నువ్వు చెప్పుకోలేకపోయినప్పటికీ దేవుడి ఒక్కొక్కసారి ఎలాగుంటుందంటే, నేను ఎంత చెప్పినా దేవుడు కూడా వినట్లేదు కదా అని విరక్తి వచ్చేస్తుంది కొంతమందికి. దేవుడు కూడా వినట్లేదు, ఈ మనుషుల్లాగానే ఉన్నాళ్లే అనేటువంటి ఒక భావన మనలో కలిగినప్పుడు విసుగు చెందిపోతాం. అయితే ప్రభు అంటున్నారు, నువ్వు విసుగక నిత్యము ప్రార్థించు, నువ్వు విసుగక నిత్యము ప్రార్థించు. ఒకానొక దినమున నేను నీకు ఒక మంచి ఆలోచన చెప్పి నేను నిన్ను నడిపిస్తాను అని ప్రభు చెప్తున్నారు. ఇక్కడ కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దామండి. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. చూడండి, నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. నీ మీద దృష్టి ఉంచి అంటే నేను నిన్ను చూసి నేను నీకు ఆలోచన చెప్తా. నేను నీ పైన నా కనుదృష్టి పెట్టాను, నువ్వు చూడట్లేదేమో అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను నిన్ను చూస్తున్నాను. నేను నీకు ఆలోచన చెప్తా. ఒకరోజు ఒక ఆలోచన వస్తుంది మీకు, సడన్గా ఒక ఆలోచన మీకు వస్తుంది, ఒక ఐడియా మీకు వస్తుంది. అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మీకు కలుగుతుంది. ఆ ఒక్క ఆలోచన, ఆ ఒక్క నిర్ణయము, ఆ ఒక్క స్టెప్ ఏదైతే ఉంటుందో అది మీ జీవితాన్నే ఆశీర్వాదకరంగా మార్చేస్తుంది. హల్లెలూయా. సంపూర్ణంగా మీ జీవితాన్ని మరి దీవెనకరంగా, క్రీస్తు నామానికి మహిమకార్థకంగా ఆ ఆలోచన మీ జీవితాన్ని మరి తిప్పివేస్తుంది. అలాంటి ఆలోచన దేవుడు మీకు ఇస్తానంటున్నారు. బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలె, గాడిదల వలె కాదు, కానీ నేను మీకు ఆ ఆలోచన చెప్పేంత వరకు కూడా మీరు కనిపెట్టండి నా సన్నిధానంలో. నేను మీకు ఆలోచన ఇస్తా. ఒక్కసారి ఒక్క ఐడియా అండి, వన్ థాట్ అన్నమాట. ఒక మంచి దేవుడి దగ్గర నుండి వచ్చేటువంటి ఒక్క మాట, అది ఆ ఒక్క ప్రత్యక్షత మీ ఆత్మీయ నేత్రాలు ఎప్పుడైతే తెరవబడతారో ఆ ఒక్క ప్రత్యక్షత ద్వారా మీ యొక్క హోల్ లైఫ్కి అనమాట, మీ సంపూర్ణమైనటువంటి జీవితానికి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందండి. ఆ నిర్ణయము అనేది ఏదైతే దేవుడి దగ్గర నుండి వస్తుందో, ఆ దేవుడి గది నుండి వస్తుందో, దేవుడి పాదాల దగ్గర నుండి వస్తుందో, ఆ నిర్ణయము కోసము మనము కనిపెట్టాలి. ఏం చెప్తాడు ప్రభు, ఆ నిర్ణయం ఏంటి, ఆ ఆలోచన ఏంటి మీ జీవితంలో అనేది మీరు కూర్చున్నప్పుడు దేవుడు మీకు ఆలోచన ఇస్తాడు, కనిపెట్టినప్పుడు దేవుడు ఆలోచన ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు చెప్తున్నారు, నేను నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన మార్గాలను నేను నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్తాను. ఒక ఆలోచన మీకు దేవుడు ఇస్తాడండి, ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచన మీకు ఇస్తాడు. మరి కొన్నిసార్లు ఏం చెయ్యాలో నాకు తెలియనప్పుడు నేను సైలెంట్గా ఉండిపోతాను దేవుడి సన్నిధిలో. ఎన్ని నెలలైనా అట్లాగే కనపడతాం. మరి నేను నా భర్త ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా కనిపెట్టేస్తాం. అలాగే ఆ ఆలోచన దేవుడి దగ్గర నుండి వచ్చేంత వరకు కూడా మరి కనిపెట్టి ఆలోచన వచ్చాకే ఒక పనిలోకి మేము అడుగు పెడతాం. హల్లెలూయా. మరి కొన్నిసార్లు అది కొన్ని నెలలలో రావచ్చు, కొన్ని రోజులలో రావచ్చు, కొన్ని సంవత్సరాల్లో రావచ్చు. అది దేవుడి చిత్తం. కాలమును సమయమును తండ్రి యొక్క వశంలో ఉన్నాయంట. మనము చెప్పలేము ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది. మరి ఆ ఒక్క కానా పెళ్లి విందుకి వెళ్ళినప్పుడు ద్రాక్ష రసం అయిపోతే అందరూ కంగారు పడిపోతారు, ఏం చేయాలి, ద్రాక్ష రసం అయిపోయింది, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరి దగ్గర మన పరుగు పోద్దని. మరి మరియ గారు కూడా వచ్చి, తల్లిగారు అంటారు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేంటి పని అంటాడు.
అంటే సమయం ఇంకా రాలేదంటే ఏంటి అర్థం? తండ్రి దగ్గర నుంచి ఇంకా పర్మిషన్ రాలే ఆయనకి. పైనున్న తండ్రి చెబితేనే యేసుక్రీస్తు ప్రభువారు ఏదైనా చేస్తారు. ఆయన సమయం ఇంకా రాలేదంటే ఏంటి? తండ్రి చిత్తమే ఆయన ఇక్కడ జరిగించాడు. తండ్రి చిత్తమే, తండ్రి ఆలోచనే భూలోకంలో ఆయన జరిగించాడు. ఏది కూడా ఆయన ఇష్టంలో జరగలేదు. ఏది కూడా నేను అద్భుతం చేయగలిగినటువంటి శక్తి నాకుంది, స్వస్థపరచాల్సిన శక్తి నాకుంది కాబట్టి నేను అన్ని చేసేస్తానని యేసుప్రభు ఏది చేయలే. తండ్రి చిత్తాన్నే ఇక్కడ చేశాడు భూలోకంలో. హల్లెలూయా. ఆ టైంలో, ఆ ఇబ్బందిలో ప్రభువువారు తండ్రి యొక్క ఆదేశం కొరకు ఎదురు చూసి ఎప్పుడైతే తండ్రి నువ్వు చెయ్యి అని అన్నారో అప్పుడు వెళ్ళి శిష్యులకు ఆజ్ఞాపించారు, మీరు వెళ్ళి నీటిని పొయ్యండి అని అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి నీటిని పొయ్యంగానే అది తియ్యటి ద్రాక్షరసంగా మారిపోయింది. హల్లెలూయా. ఈరోజు ఆ ఆలోచన కోసం మనం కనిపెడుతున్నప్పుడు, ఆ ఒక్క నిర్ణయం కోసం మనం కనిపెడుతున్నప్పుడు, ఆ రైట్ టైంలో, ఆ రైట్ సీజన్లో దేవుడి వద్ద నుండి వచ్చేటువంటి ఆ రైట్ డెసిషన్ ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని, మీ తరతరాలను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. హల్లెలూయా. మరి ఈరోజు మీరు ఉత్సాహపడండి, సంతోషించండి, గంతులు వేయండి. దేవుడు నా శ్రమను చూశాడు, నా కష్టాలన్నిటి నుంచి నన్ను విడిపిస్తాడు. ఇకపైన నేను ఈ బాధలు పడాల్సిన అవసరం లేదు. దేవుడు లేయాని కనికరించి రూబేన్ని ఇచ్చాడు, హాగర్ని కనికరించి ఇష్మాయేల్ని ఇచ్చాడు, యాకోబుని కనికరించి తనకు రావాల్సిందంతా ఇచ్చేశాడు. ఇజ్రాయేలీల్ని కనికరించి వాళ్ళ యొక్క శ్రమలు చూసి వారిని వాగ్దాన భూమికి తీసుకెళ్ళాడు. మరి దేవుడు నన్ను కూడా కనికరించి, దేవుడు నిర్ణయించు ఆ స్థలానికి, దేవుడు నిర్ణయించు ఆ ఆశీర్వాదానికి నన్ను కూడా తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. మీరు ఈ విధంగా మరి రాబోయేటువంటి ఆ ఒక్క ఆశీర్వాదాన్ని మీ నోటితో ప్రకటించండి. దేవుడు నా శ్రమను చూసి, నా కష్టాన్ని చూసి నన్ను ఆయన యొక్క వాగ్దాన భూమిలోనికి నడిపించబోతున్నాడు అని మీరు సంతోషముగా మీ నోటితో ఒప్పుకున్న రోజు తప్పకుండా దేవుడు మీ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఎవరిని దేవుడు చూచి విడిచిపెట్టేసే దేవుడు కాదు. తప్పకుండా మీ పరిస్థితులన్నీ కూడా ఒకరోజు మారతాయి. ఇవన్నీ శాశ్వతమైనవి కాదు. దయచేసి ఇవి శాశ్వతమేమో, ఇవి పర్మనెంట్ ఏమో, ఇవి ఇలాగే ఉండిపోతాయేమో అని మీరు బాధపడద్దు. ప్రతి వ్యక్తిని దేవుడు మార్చగలడు. ప్రతి కరుడుగట్టిన హృదయాన్ని కూడా దేవుడు బద్దలు కొట్టగలడు. ఏ ఒక్క రాయి లాంటి హృదయమైనా సరే దేవుడి ప్రేమ ముందు కరిగిపోవాల్సిందే. దేవుడి సన్నిధానంలో పర్వతాలు కూడా మైనంలా కరిగిపోతున్నాయంట. మరి ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందో, ఆయన ప్రేమ ఎక్కడ ఉంటుందో, మరి బండరాతి కలిగిన హృదయాలు కూడా మారిపోతాయి. మరి మనుషుల గురించి చింతించద్దు, వాళ్ళు ఇలాగున్నారు అలాగున్నారని బాధపడద్దు. కానీ ప్రతిదాన్ని దేవుడి చేతులకు అప్పగించండి. మీ శ్రమను, మీ కష్టాన్ని దేవుడు చూసి మరి ఆ వ్యక్తుల్ని మార్చి మీకు అనుకూలంగా, మీకు ఇష్టలుగా వాళ్ళందరినీ కూడా మారుస్తారు. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులుగా వాళ్ళని దేవుడు మారుస్తాడు. అది మీరు నమ్మండి. తప్పకుండా మరి నా బిడ్డలు మారుతారు, నా కుమారుడు మారుతాడు, నా కుమార్తె మారుతుంది, నా అల్లుడు మారుతాడు, నా భార్య మారుతుంది, మరి నా యొక్క భర్త మారుతాడు, నా తల్లిదండ్రులు మారుతారు, మరి నా తల్లిదండ్రులు రక్షణలోకి వస్తారు అనేటువంటి ఒక మంచి విశ్వాసము ఏదైతే ఉంటుందో అది తప్పకుండా మీకు ఒక నిరీక్షణనిస్తుంది. రాబోయే దినాల్లో వారి జీవితాల్లో కలుగుచున్నటువంటి ఆ ఒక మార్పులను బట్టి మీరు ప్రభువునందు సంతోషిస్తారు. హల్లెలూయా. మరి అటువంటి ఒక గొప్ప నిరీక్షణ మీకు ఈ రాత్రి కలుగునుగాక. మరి మీ శ్రమలను దేవుడు చూచి ఉన్నాడు కాబట్టి మీరు రాబోయేటువంటి ఆ ఒక ఆశీర్వాదం కొరకు కనిపట్టండి. త్వరలో మరి మీరు ఒక మంచి సాక్ష్యాన్ని మీ నోటితో మీరు చెప్పుదురుగాక. మరి మీ జీవితంలో సర్వశక్తిమంతుడు గొప్ప కార్యాలు చేయుదురుగాక. రాబోయే దినాల్లో అనేకులు మిమ్మల్ని చూచి ధన్యుడు ధన్యురాలు అని మీ గురించి అనేకులు చెప్పుదురుగాక. ఆమేన్. మరి ఈ సమయంలో మనం ఒక ప్రార్థన చేసుకుని సందేశాన్ని ముగిద్దామండి. ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రభువు ఈ దీనురాలి దీనస్థితిని చూచి కటాక్షించాడు. సర్వశక్తిమంతుడు మరి గొప్ప కార్యాలు నా జీవితంలో చేశాడు కాబట్టి ఇక మీదట నన్ను అందరూ ధన్యురాలు అంటారు అని మరియా పరిశుద్ధాత్మ వేషంతో ప్రకటించిన రీతిగా ప్రభా మరి మేము కూడా ఈ రాత్రి ప్రకటిస్తున్నాం ప్రభా. ఈ దీనురాలి దీనస్థితిని నువ్వు కటాక్షించు ప్రభా తండ్రి.
మరి మా బాధల నుంచి, మా కష్టాల నుంచి తండ్రి మరి మాకు విడుదల దయచేయి. ఏ సమస్య అయితే మాకు ఒక గడ్డు సమస్యగా ఉండిపోయి ఇన్ని రోజులు బట్టి మమ్మల్ని మరి అది మాకు ఒక పక్కలో బెల్లంగా ఉంటూ మమ్మల్ని బాధకు గురి చేస్తుందో ఆ సమస్యల నుంచి తండ్రి ఈ రాత్రి మాకు విడుదల దయచేయండి యేసు నామములో. ప్రభువా, మరి నువ్వు మా కష్టాలను చూచే దేవుడివి, మా శ్రమలను చూచే దేవుడివి తండ్రి. దేవా, మరి ఎంతోమందిని నువ్వు విడిపించవు. మా కష్టాల నుంచి కూడా తండ్రి ఈ రాత్రి నువ్వు మమ్మల్ని విడిపించు. మా కన్నీటిని నాట్యంగా మార్చు. మాకు బూడిదకు ప్రతిగా పూదండను నువ్వు దయచేయండి ప్రభా. అయ్యా, మా అంగుళార్పును నాట్యంగా నువ్వు మార్చండి ప్రభా యేసు నామంలో. దేవా, మరి ఈరోజు ఎవరైతే కన్నీరు కారుస్తున్నా తండ్రి, దేవా, మరి ఈ వ్యక్తిని మార్చవా, ఈ యొక్క పరిస్థితిని మార్చవా, ఈ యొక్క బంధకాల నుంచి నన్ను విడిపించవా అని ఎవరైతే ఆశతో అడుగుతున్నారో మరి అట్టి వారందరినీ ఈ రాత్రి నువ్వు కనికరించి వారి మొరలను విని దేవా మరి వారి జీవితాల్లో నువ్వు కలగజేసుకో ప్రభా. వారిని చూస్తున్న దేవుడివి నీవే తండ్రి, మరి చూచుచున్న దేవుడివి నీవే అని హాగర్ చెప్పినట్లుగా మరి మేము కూడా నన్ను చూచిన దేవుడిని నేను చూశాను అని మా జీవితంలో జరుగుతున్నటువంటి గొప్ప కార్యాల ద్వారా మేము చెప్పే విధంగా మా నోటిని నీ స్తుతితో నింపు, నీ ఆశీర్వాదాలతో నింపుతండి. మరి ఈరోజు ఈ గూగుల్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మీరు అందించి మరి మమ్మల్ని అందరినీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేసి ఒక గొప్ప సాక్షిగా మరి రాబోయే నెలల్లో మమ్మల్ని చేయమని వేడుకుంటూ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండి ఆయన ప్రేమతో, ఆయన కృపతో, ఆయన ఆశీర్వాదాలతో మిమ్మల్ని అందరినీ నింపునుగాక. ఆమేన్.